చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురిజాల జగన్ మోహన్ ప్రారంభించారు. శనివారం ఉదయం నగరంలో 4వ వార్డు కటమంచి లాయర్స్ కాలనీలో 19.30 లక్షలతో చేపట్టిన సిమెంట్ రోడ్డు, సిమెంట్ కాలువలను ఎంపీ, ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం లాయర్స్ కాలనీ ఎక్స్టెన్షన్ కు వెంకటరమణ నగర్ గా నామఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు, కాలనీల్లో సిమెంట్ రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మేయర్ ఎస్ ఆముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, క్లస్టర్ డివిజన్ ఇన్ఛార్జ్లు, తెదేపా కూటమి నాయకులు పాల్గొన్నారు. లాయర్స్ కాలనీలో వెంకటరమణ నగర్ 20 లక్షల సిమెంట్ రోడ్ వేయడం. ఈ లాయర్స్ కాలనీ మేము ఎమ్మెల్యే గారు మేము ఎలక్షన్ ప్రచారంలో వచ్చినప్పుడు, తర్వాత ఎలక్షన్ వెంటనే ఇప్పుడు వచ్చినప్పుడు ఈ రోడ్లన్నీ మట్టి రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు, దాన్ని గుర్తించి ఇన్స్టాల్మెంట్ వైజ్గా కోటి రోడ్లు వేయడానికి అనుకున్నారు. ఇది మొదటిగా ఇది అయిపోయింది. రెండోది అట్లాగే అన్ని రోడ్లు, డ్రైనేజీ కంప్లీట్ చేయాలి. అందరం కలిసి ముందు ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే అర్బన్ ఫండ్లో రూరల్ ఫండ్, తర్వాత ఇరిగేషన్ ఫండ్స్ బాగానే ఉన్నాయి, కానీ అర్బన్ ఫండ్లు తక్కువ ఉండటం వల్ల మనకు లేట్ అవుతుంది. అయినా కూడా దాంట్లో నుంచి కొంత తీసి ఈ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కాబట్టి మన అందరం అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందు ఈ కాలనీని మేము ఈసారి వచ్చేటప్పటికి ఇంకా మట్టి రోడ్లు కనపడకుండా అన్ని సిమెంట్ రోడ్లు మేము నడుస్తామని ఆశిస్తున్నాము.